మా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. సో ఫ్రెండ్స్, మనకి ఏపీ ఎంసెట్తో సహా అన్ని ప్రవేశ పరీక్ష తేదీలను అయితే మాత్రం మనకి ఖరారయ్యాయని అయితే విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అయితే మనకు ఒక బహిరంగ ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. సో మనకి ఇక్కడ చూస్తే మాత్రం మనకి డిగ్రీ పీజీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ఇంకా నిర్వహించాలని అయితే మనకి క్లారిటీ అనేది అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ ఎగ్జామ్స్ అయితే మాత్రం యూజీసీ నిబంధనల ప్రకారమే ఈ ఎగ్జామ్స్ అనేది అయితే మాత్రం కండక్ట్ చేయాలని అయితే మాత్రం మనకి ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూస్తే మాత్రం మనకి ప్రవేశ పరీక్షలు అన్ని సజావుగా సాగాలి. మంత్రి ఆదిమూలపు సురేష్ ఆదేశాలు. సెట్ల కన్వీనర్లతో వీడియో కాన్ఫరెన్స్. ఇంజనీరింగ్ తదితర కోర్సుల ప్రవేశాలకు సంబంధించి ఎంసెట్ సహా వివిధ ప్రవేశ పరీక్ష షెడ్యూళ్ల ప్రకారం సజావుగా పూర్తి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు. కోవిడ్-19 ప్రోటోకాల్ను పాటిస్తూ విద్యార్థులకు భద్రత ప్రాధాన్యమిస్తూ తగు చర్యలు చేపడుతున్నారు. ప్రవేశ పరీక్ష నిర్ణయాలపైన ఆయా సెట్ల కన్వీనర్లు తదితర అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్ష నిర్వహణ ఏర్పాటు గురించి తెలుసుకున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించిన మేరకు నిర్ణీత సమయంలోగా యూజీసీ ఏఐసిటిఈ నిబంధనలను అనుసరించి ప్రవేశ పరీక్షతో పాటు ఆయా కోర్సుల ప్రవేశాలకు ఫైనల్ ఇయర్ డిగ్రీ పరీక్షలు పూర్తి చేయాలని సూచించారు. ప్రవేశ పరీక్ష నిర్వహణ సమయంలో విద్యార్థులకు ప్రోటోకాల్ నిబంధనలను పాటించేలా చూడాలని, మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని, పరీక్ష కేంద్ర భౌతిక దూరం ఉండేలా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఏ పరీక్ష, ఎంతమంది విద్యార్థులు హాజరు కానున్నారు, ఏర్పాటు ఏమేమి చేపట్టాలి అన్న అంశాలపై మంత్రి ఆదిమూలపు సురేష్ సమీక్షించారు. ఫ్రెండ్స్, సో మనం ఇక్కడ డిస్ప్లే మీద చూసుకోవచ్చు. మనకి ఇక్కడ ఏపీ ఎంసెట్తో సహా మనకి ఈసెట్, పీఈసెట్, ఐసెట్, లాసెట్, ఎడ్సెట్ ఈ ఎగ్జామ్స్కి అయితే మాత్రం మనకి పక్కాగా వీళ్ళైతే క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ డిస్ప్లే మీద మీరు చూసుకోవచ్చు. సో మనకి ఈ డేట్స్ మీదనైతే ఖచ్చితంగా ఈ ఎగ్జామ్స్ అయితే నిర్వహించడానికి అయితే అన్ని ఏర్పాట్లు అయితే సజావుగా చేసామని అయితే మంత్రి అధికారులకు చెప్పడం జరిగింది. సో విద్యార్థులు అయితే మాత్రం ఎగ్జామ్స్కి సిద్ధంగా ఉండాలని అయితే మంత్రి ఆదిమూలపు సురేష్ అయితే ఒక ప్రకటన అయితే జారీ చేశారు. ఫ్రెండ్స్, సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన సమాచారం అయితే. సో ఇంకెప్పటికీ మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. వీలైనంత సమాచారం మీకు చేకూరేలా నేను ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.